హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు చంద్రశేఖర్ గారు, ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఫ్రమ్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇంటర్నేషనల్ టూర్స్ గురించి మనం తెలుసుకుంటాం. ప్రెసెంట్ ఏం టూర్స్ రన్ అవుతున్నాయి, వాటికి సంబంధించి ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనే డీటెయిల్స్ మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా యూరోప్ ట్రిప్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి డొమెస్టిక్ అలాగే ఇంటర్నేషనల్ టూర్స్ చాలా మీరు ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు నేను ఇంటర్నేషనల్ ట్రిప్స్లో భాగంగా యూరప్ ట్రిప్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇందులో ప్యాకేజ్లో ఎన్ని డేస్ ఉంటుంది, లైక్ ఎన్ని డేస్ అండ్ ఎన్ని నైట్స్ ప్యాకేజ్, దాంతోపాటు ఏమేమి కవర్ చేస్తారు యూరప్లో? సో ఇది ఇంటర్నేషనల్ ప్యాకేజ్లో మనకి యూరప్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టూర్ అండి. సో ఏంటంటే మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా యూరప్ వెళ్ళాలి, యూరప్ చూడాలని ఒక డ్రీమ్ ఉంటుంది. సో ఆ డ్రీమ్ని మేము కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయడానికి మేము 12 nights 13 days ప్యాకేజ్ తీసుకొని వచ్చామండి. సో ఈ 12 nights 13 days ప్యాకేజ్లో మీరు ఆల్మోస్ట్ 9 కంట్రీలు కవర్ చేస్తారు. సో దాంట్లో ఏంటంటే ఫ్రాన్సు, బెల్జియము, నెదర్లాండ్స్, జర్మనీ, తర్వాత మనకి స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, తర్వాత రోము, వాటికన్. సో అలాగ మొత్తం కలిపి 9 కంట్రీస్ కవర్. అంటే యూరోప్లో ఉన్న మేజర్ కంట్రీస్ అన్నీ కూడా ఈ టూర్లో కవర్ అవుతాయి మనకి. సో దానికి ఏంటంటే మనకి ఈ మొత్తం కంప్లీట్గా ఈ ప్యాకేజ్లో మనము యాక్చువల్గా ప్యాకేజ్ కాస్ట్ వచ్చేది 3,25,000 అండి. దీంట్లో అన్నీ ఇంక్లూడ్ ఉంటాయి. అన్నీ అంటే ఏంటంటే ఫ్లైట్ టికెట్స్ ఉంటుంది, వీసా ఉంటుంది, తర్వాత మీకు హోటల్ అకామిడేషన్, లగ్జరీ హోటల్ అకామిడేషన్స్ ఉంటుంది. సో 12 days 13 nights ప్యాకేజ్లో అంటే డే 1 నుంచి డే 13 వరకు ఏమేమి కవర్ చేస్తారు? సో మనకి యూరోప్లో ఉన్న మెయిన్ ప్లేసెస్ అన్నీ కవర్ అవుతాయండి. అదేంటి ఒక ఫ్రాన్స్లో మనము ల్యాండ్ అవుతాము. ఫ్రాన్స్లో ల్యాండ్ అయ్యి మళ్ళీ రోమ్ నుంచి మనము హైదరాబాద్కి రిటర్న్ వస్తాము. సిటీస్ కవర్ చేసుకుంటే 12 nights 13 days మనము బ్యాక్ హైదరాబాద్ వచ్చేప్పటికి అప్పుడే అయిపోయినాయి అని అనిపిస్తుందండి. బ్యూటిఫుల్ ప్లేసెస్, చాలా 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 బ్యూటిఫుల్ ప్లేసెస్. ఈ టూర్లో మనం ఆల్మోస్ట్ 3 most ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ కవర్ చేస్తాం మనం. ఒకటి వచ్చేది ఈఫిల్ టవర్, 2 మనకి లీనింగ్ టవర్ ఆఫ్ పీసా, 3rd రోమ్ కొలోజియం. సో మనకి ఆల్మోస్ట్ మనకి వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్న ఆల్మోస్ట్ 3 కవర్ చేస్తాం వీటిల్లో. సో మన ప్యాకేజీ స్టార్ట్ అయ్యేది హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది 12 nights 13 days ప్యాకేజీలో. ఇక్కడి నుంచి బయలుదేరి మనం ఫస్ట్ ఫ్రాన్స్ వెళ్తాము. ఫ్రాన్స్లో ఇంపార్టెంట్ ప్లేస్ అయినటువంటి ఫ్రాన్స్ సిటీ టూరు, దెన్ ఈఫిల్ టవర్లో కూడా 3rd levelకి వెళ్తాము. బట్ కండిషన్ ఏంటంటే 3rd level ఒక్కొక్కసారి కనుక క్లైమేట్ కనుక అలౌ చేయకపోతే మనకి 2nd level వరకే వాళ్ళు అలౌ చేస్తారు. దెన్ సీన్ రివర్ క్రూజ్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా ఫ్రాన్స్లో ఉంటాయి మనకి. అక్కడి నుంచి బయలుదేరి బెల్జియం వెళ్తాం. అక్కడికి వచ్చి మనకి బెల్జియం వచ్చేటప్పటికి మనకి ఆటోమోనియం అని ఉంటుంది, తర్వాత మనకి గ్రాండ్ ప్లేస్ అని ఉంటుంది. ఈ 2 కూడా బెల్జియంలో చూస్తాం. తర్వాత నెదర్లాండ్స్ వెళ్తాం. నెదర్లాండ్స్ అంతా కూడా అగ్రికల్చర్ చాలా ఫేమస్. సో అక్కడ ఒకటి చీజ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, విండ్ మిల్స్ ఉన్నాయి, అక్కడ కెనాల్ క్రూజ్ ఉంటుంది. సో అక్కడ నుంచి బయలుదేరి మనం జర్మనీ వస్తాం. జర్మనీకి మన స్టుట్గార్ట్ అనే ప్లేస్లో స్టే చేస్తాము. ఆ స్టుట్గార్ట్ ప్లేస్కి వచ్చేటప్పటికి మధ్యలో మనకి కెథెడ్రల్ అని ఉంటుంది, కలోన్ కెథెడ్రల్ అని. సో కెథెడ్రల్ 2nd largest కెథెడ్రల్ అది. ఆ కెథెడ్రల్ విజిట్ చేస్తాం. అక్కడి నుంచి బయలుదేరి మనము స్విట్జర్లాండ్ వస్తాం. స్విట్జర్లాండ్కి వచ్చే దారిలో మనకి స్టుట్గార్ట్ నుంచి స్విట్జర్లాండ్కి వచ్చే దారిలో మనకి బ్లాక్ ఫారెస్ట్ ఉంటుంది. బ్లాక్ ఫారెస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు యూరోప్లో ట్రావెల్ చేస్తూ ఉంటే కూడా అంతా కూడా ఎంత కామ్, ప్రశాంతంగా, సినిక్ బ్యూటీ అనమాట. ఆ బ్లాక్ ఫారెస్ట్ గుండా మనం ట్రావెల్ చేసి అక్కడ కుకు ఫ్యాక్టరీ ఉంటుంది. ఈ క్లాక్స్ ఉంటాయి చూసారా, కుకుక్ అనే బర్డ్ క్లాక్ ఉంటుంది చూసారా, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట అది. సో అది మనకు అది ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. ఒక టైంలో అక్కడ క్లాక్ ఉంటుంది, ఆ క్లాక్లో బయటకు వచ్చి అది కుకు అని మ్యూజిక్ కూడా వస్తుంది అనమాట. సో ఆ క్లాక్ అది చూసుకుంటాం. అక్కడి నుంచి బయలుదేరి మనకి రైన్ ఫాల్స్ అని ఉంటుందండి. మనకి నయాగరా ఫాల్స్ చూస్తాం కదా, అలానే ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. అంత తెల్లటి నురుగుతూ ఉంటుంది వాటర్ అంతా కూడా. దాని దగ్గరగా బోట్లో వెళ్తాం. అది కూడా 15 days రైడ్ ఉంటుంది మొత్తం ఆ బోటు. అది మనకి వర్ణించలేమండి, అది అంత బాగుంటుంది. రైన్ ఫాల్స్ నుంచి మౌంట్ ఇట్లీస్ వెళ్తాం. మౌంట్ ఇట్లీస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ స్విట్జర్లాండ్. సో దానికి కూడా ఒక యూనిక్ వే ఆఫ్ ట్రావెలింగ్ ఉంటుంది. ఎట్లాగంటే మనకి 2 stages ఆఫ్ కేబుల్ కార్ ఉంటుంది. ఒక కేబుల్ కార్ నార్మల్గా ఉంటుంది. 2nd కేబుల్ కార్ ఏదైతే మనకు మౌంట్ ఇట్లీస్ రీచ్ అవుతాం అది రోటో ఎయిర్ అంటారు.
రొటేర్ ఏంటంటే మనం కూర్చున్న క్యాబిన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం 360 degrees తిరుగుతుంది. ఓకే. సో దట్ ద యూనిక్ థింగ్ అనమాట. సో మొత్తం ఆ మౌంట్ ఇట్లీస్ మొత్తం కూడా మన జర్నీ చేస్తేనే చూడొచ్చు. తర్వాత మౌంట్ ఇట్లీస్కి వెళ్తాము, మౌంట్ ఇట్లీస్ చూసుకుంటాము. అక్కడి నుంచి మనం వెనీస్ వస్తాము. వెనీస్ వచ్చేటికి ఏంటంటే అందరికీ తెలిసింది స్లోగా సింక్ అవుతుంది అది ఆ వాటర్ వల్ల. సో ఇంకా దాన్ని బాగా ప్రిజర్వ్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్ ఆ వెనీస్లో. సో చాలా పిక్చర్స్లో మనకి వెనీస్ కనపడుతుంది. తర్వాత వెనీస్లో గండోలా రైడ్ అని ఉంటుంది, అది ఆప్షనల్ అనుకోండి. సో ఏంటంటే మొత్తం వెనీస్ మొత్తం కెనాల్స్ ఉంటాయి. కెనాల్స్లో ఒక రోయర్ మనల్ని తీసుకొని వెళ్తాడు. సో అది కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. దాని తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సొరోస్కి క్రిస్టల్స్ మ్యూజియంకి వెళ్తాం. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మ్యూజియం అది, అంటే వరల్డ్ ఫేమస్ సొరోస్కి క్రిస్టల్స్. అది చూస్తాం. అక్కడి నుంచి మనము పీసా వస్తాం, అక్కడి నుంచి రోమ్ వెళ్తాం. రోమ్లో మన కొలిజియం చూస్తాము. ఆ కొలిజియం తర్వాత మనకి వాటికన్ సిటీ లోపలికి వెళ్తాం అండ్ మిలాన్ చూస్తాం. ఇవన్నీ చూసుకునేప్పటికీ ఇన్ని కూడా మనకు అప్పుడే అయిపోయినాయి అనిపిస్తుంది. సూపర్ అండి. ఫ్రాన్స్లో ల్యాండ్ అయినప్పటి నుంచి అంతా బస్ జర్నీ ఉంటుందండి. బస్సెస్ కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ట్రావెల్ చేస్తారు. ఓకే. సో మనం ఈ ప్యాకేజ్లో ఫ్లైట్ టికెట్స్ ఇస్తామండి. మరి నేను చెప్పాను 3,25,000 రూపీస్లో ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి అండ్ వీసా పార్ట్ కూడా మేమే టేకప్ చేస్తాము. అంటే ఇప్పుడు మనకి వీసా లేదు అన్నప్పుడు అది తీసుకురావడం అంతా కూడా మేమే చేస్తామండి. అంటే వీసా అనేది కొంచెము యూరోప్ ఒకటి, తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఒకటి, లండన్ ఒకటి కొంచెం డాక్యుమెంటేషన్ ఉంటుంది అనమాట. ఆ డాక్యుమెంటేషన్ పార్ట్ కూడా మేమే కస్టమర్లకు చెప్పి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలాగైతే మీకు వీసా వస్తుంది, ఏ డాక్యుమెంట్స్ ఇస్తే వీసా వస్తుంది కూడా మేమే గైడ్ చేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే వీసా పార్ట్ వాళ్ళు టేకప్ చేయరు, ఎందుకంటే రిజెక్షన్స్ ఉంటాయి కాబట్టి టేకప్ చేయరు. కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏం చేస్తామంటే కంపల్సరీగా మేము వీసా పార్ట్ టేకప్ చేస్తాం. చేసి ఆ వీసా వచ్చేటట్టు చూస్తాం. తర్వాత మనకు అక్కడి నుంచి హోటల్ అకామిడేషన్స్ అన్నీ కూడా లగ్జరీ హోటల్స్ అండి. వెళ్తే కనుక అబ్బా ఇంత అద్భుతంగా ఉన్నాయి అనిపిస్తుంది. తర్వాత 3 times మీల్స్, బ్రేక్ఫాస్ట్ అనేది కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మామూలుగా కొన్ని ఇలాంటి ప్యాకేజెస్ లో ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఇస్తూ ఉంటారు. అవునండి. బట్ వేరేస్ ఇక్కడ మాత్రం టోటల్ లంచ్ అండ్ డిన్నర్, అది కూడా ఇండియన్ రెస్టారెంట్స్. సో మనకేంటంటే అక్కడ బస్ జర్నీ 12 hours మాత్రమే డ్రైవర్స్ వాళ్ళు డ్రైవ్ చేస్తారు. తర్వాత డ్రైవ్ చేయరు వాళ్ళు. 12 hours లో మన డెస్టినేషన్ రీచ్ అవ్వాలి. అంత సిస్టమేటిక్ గా ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, మనము ఇన్ కేస్ ఎక్కడ లేట్ అయితే కనుక మనకి డిన్నర్ మిస్ అవుతుందేమో అనుకుని డిన్నర్ కూడా మనం ప్యాకెట్ డిన్నర్ ఇస్తాం. హోటల్కే వచ్చేస్తుంది. సో అంటే కవర్ చేసుకునే ప్లేస్ ఎక్కువ అవుతాయి అనమాట అప్పుడు. సో డిన్నర్ కాకపోతే 1 hour మనకి డ్రైవర్ లూజ్ అయిపోతుంది, టైం అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ప్యాకెట్ డిన్నర్ ఇస్తాం మనం. అది కూడా ఇండియన్ ఫుడ్. లంచ్ అండ్ డిన్నర్ అన్ని కూడా ఇండియన్ ఫుడ్ ఉంటుందండి. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్లేస్ యొక్క ఆల్ ఎంట్రీ టికెట్స్ ఉంటాయండి. అవన్నీ కూడా ఇందులో అవన్నీ ఇంక్లూడ్ 3,25,000 రూపీస్లో. సూపర్ అండి. ఇవన్నీ ఇంక్లూడ్. అంటే కస్టమరు మనకి ఎవరైతే వస్తారో వాళ్ళు హ్యాజల్ ఫ్రీగా ఏం ఆలోచించుకోకుండా అక్కడ ప్లేస్కి వెళ్తున్నామంటే ఎస్ ఆ ప్లేస్ చూసి రావడం అంతే. నేను లైన్లో నిలబడాలా, ఎంట్రీ టికెట్ కొనుక్కోవాలని ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు. సో అంతా మీరు చూసుకుంటారు. అంతా మేము చూసుకుంటాము. సో ఈ యూరప్ టూర్ కి మంచి టైం ఏంటంటారు? సీజన్ యాక్చువల్ సీజన్ అంటే అండి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ టు అప్ టు అక్టోబర్ వరకు అండి. ఎందుకంటే అక్టోబర్ తర్వాత చాలా కూల్గా ఉంటుంది అక్కడ ప్లేస్ అంతా కూడా. అందువల్ల ఏంటి ఏప్రిల్ ఒక యూనిక్ థింగ్ ఏంటంటే అండి, అక్కడ నెదర్లాండ్స్లో తులిప్ గార్డెన్స్ అని ఉంటాయి. అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ ఐ ఫీస్టింగ్ గార్డెన్ అనమాట. అది అన్ని కలర్స్ తులిప్స్ మనం ఎక్కడా చూడం, అన్ని కలర్స్ ఆఫ్ తులిప్స్ చూస్తాం. అందుకని ఏప్రిల్ మంత్ నుంచే స్టార్ట్ అవుతుంది. కొంచెం చలిగా ఉన్నా కూడా ఆ బ్యూటీ, నేచర్ బ్యూటీ ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పేసి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి ఏప్రిల్కి సంబంధించి ఇప్పుడే. సో ఏప్రిల్ కూడా ఇప్పుడే బుక్ చేసుకోవాలి కూడా, ఎందుకంటే వీసా పార్ట్ తర్వాత డాక్యుమెంటేషన్ పార్ట్ అంతా ఉంటుంది కాబట్టి 2-3 months నుంచి మనం ముందు స్టార్ట్ చేసుకుంటాము. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మేము November 15th నుంచి December 31st ఒక మెగా మేళా అనేది స్టార్ట్ చేసామండి. మా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 12 బ్రాంచెస్లో కూడా ఈ మెగా మేళా అనేది స్టార్ట్ చేసాము. ఈ మెగా మేళాలో ఏంటంటే అండి మీరు 3,25,000 మన ప్యాకేజ్ కాస్ట్. ఈ మెగా మేళాలో బుక్ చేసుకుంటే అది 2,99,999 మాత్రమే. ఈ 3 lakhs రూపీస్లోనే మీరు యూరోప్ మొత్తం చూడవచ్చు.
అంటే 25,000 రూపీస్ మనం స్ట్రైట్ అవే ఆఫర్ ఇస్తున్నాం తగ్గిపోతుంది. అది కూడా మీరు మొత్తం టోటల్ ఇప్పుడే పే చేయాల్సిన అవసరం లేదు. ఇనిషియల్ అమౌంట్ పే ఎస్, చేస్తే చాలు. ఇనిషియల్ అమౌంట్ జస్ట్ 10,000 రూపీస్ మీరు పే చేస్తే సో 3 lakhs ప్యాకేజ్ కూడా జస్ట్ 10,000 తో బుక్ బుక్ చేసుకోవచ్చు. చేసుకుంటే Nice. మీరు 2 months ముందు ఇందాక నేను చెప్పిన వీసా ప్రాసెసింగ్ అన్న 2 to 2.5 months ఉంటుంది. ఆ 2 to 2.5 months ముందు మేము వాళ్ళకి చెప్తాము, ఎస్ మీ డాక్యుమెంటేషన్ ఇవన్నీ స్టార్ట్ చేయాలండి అని చెప్పి అప్పుడు 50% ఆఫ్ ద అడ్వాన్స్ తీసుకుంటాం. అంటే ట్రావెల్కి బిలో 30 days బిఫోర్ మిగతా బ్యాలెన్స్ తీసుకుంటాం. అందువల్ల ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ఎవరైతే యూరప్ టూర్ రావాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇట్లా ప్లాన్ చేసుకోవాలి, వీళ్ళు ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. సో మనం ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మనకి ఆల్ ఇన్ఫర్మేషన్ విత్ ఇక్కడి నుంచి టూర్ మేనేజర్తో సహా వెళ్తారండి. ఓకే. సో మొత్తం మనమే వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని చేస్తాం. ఓకే. అందువల్ల కస్టమర్స్ వేరే ఆలోచించాల్సిన అవసరమే ఉండదండి. ఓకే. అట్లా సూపర్ ఉంటుంది. అండి. సో మెగా ట్రావెల్ మేళాలో కనుక యూరప్ ట్రిప్ని బుక్ చేసుకుంటే స్ట్రైట్ అవే 25,000 వరకు కూడా మీకు డిస్కౌంట్ అనేది వచ్చేస్తూ ఉంది. ఎస్ అండి. టోటల్ ప్యాకేజ్ మొత్తంలో కూడా అన్ని వీళ్ళే చూసుకుంటారు. ఎక్స్ట్రా మళ్ళీ సపరేట్గా టికెట్స్, హోటల్కి, ఫుడ్కి ఏమీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అవునండి, కరెక్ట్. రైట్. చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you యూరప్ అండి. ట్రిప్ చాలా బ్యూటిఫుల్ ట్రిప్ ప్లాన్ చేశారు. అవును. అలాగే మంచి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చంద్రశేఖర్ గారు యూరప్ ట్రిప్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. టోటల్ 12 days and 13 nights ప్యాకేజ్. ఇందులో ఫస్ట్ డే నుంచి 13 days వరకు ఎక్కడెక్కడికి వెళ్తారు, ఏమేమి కవర్ చేస్తారు, ఎలా ఉంటుంది అంతా కూడా మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ప్యాకేజ్ కూడా మనకి చెప్పేశారు. ప్రెసెంట్ డిస్కౌంట్స్ కూడా రన్ అవుతున్నాయి. మెగా ట్రావెల్ మేళాలో బుక్ చేసుకుంటేనే ఈ డిస్కౌంట్స్ వస్తాయి. కాబట్టి తొందరగా మీరు స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మెగా ట్రావెల్ మేళా కంప్లీట్ అయ్యేలోపు మీ టూర్ని బుక్ చేసుకోండి. అది యూరప్ కావచ్చు, ఇంకే ప్లేస్ అయినా కావచ్చు. మీరు బుక్ చేసుకుని తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. ఈ ఆప్షన్ కూడా ఉంది. సో తొందరగా స్క్రీన్పై కనిపించే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.